ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించడం వల్ల వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. 190 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 470 కోట్ల విలువ కలిగిన 2.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ప్రతి మండలంలో ఎరువుల విత్తనాల షాపులను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపుపై మహిళా సంఘాల కృతజ్ఞత సభలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలు సీజన్లో జిల్లాలో మహిళా సంఘాలకు 190 కొనుగోలు కేంద్రాల బాధ్యతలను కలెక్టర్ అప్పగించారని, రికార్డు స్థాయిలో 470 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని తెలిపారు. మహిళా సంఘాలకు లాభం చేకూర్చేలా ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ను మహిళా సంఘాల సభ్యులు శాలువా మెమంటోతో ఘనంగా సత్కరించారు. అనంతరం విజయవంతంగా ధాన్యం కొనుగోలు నిర్వహించిన మహిళా సంఘాల సభ్యులను కలెక్టర్ అభినందిస్తూ, గతంలో కేవలం 42 కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలు నిర్వహిస్తే ఈసారి రికార్డు స్థాయిలో 190 కొనుగోలు కేంద్రాల బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించి విజయవంతంగా పూర్తి చేశామని ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రితో పాటు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రజిత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, అదనపు డిఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, సిబ్బంది, మహిళలు హాజరయ్యారు. సో ఈ మీకు ఇంతకుముందు 42 ఉండేది. సో ఒకేసారి నేను ఎంత 192 చేస్తే కొంతమంది వచ్చారు నా దగ్గర. వీళ్ళు చేయలేరు. నేను చెప్పిన మీరు చూడండి, ఇప్పుడు చూడండి ఎట్లా మీకంటే బాగా చేస్తారు, చూడండి. అదే మీరు నిరూపించారు. సో నాకు చాలా సంతోషం.